ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయం ఇచ్చిన మరి చక్కగా నడిపించిన దాసులకి, అట్లాగే ముఖ్యంగా అక్కగారికి, అట్లాగే నాకు ఈ సావాసాన్ని పరిచయం చేసిన మరి దైవజనులు ఆనోక్ అన్నయ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య గురించి ఒక మాట అయితే నేను చెప్పాలి. నేను ఇక్కడ సేవ పరిచర్య ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో చేసిన కొత్త దినాల్లో ఆయన నేను వాక్యం చెప్తుంటే వినడానికి వచ్చారు. ఆయన ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు మ్యాక్సిమం అవుతుంది అనుకుంటాను. మరలా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను మరలా కాకినాడ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు మరలా మా ఊరిలో అనుకున్న రీతిగా ముక్తేశ్వరం అనే ప్రాంతంలో మరలా కలిసిన తర్వాత అన్న మీరు ఎక్కడ వాక్యం చెప్పారు కదా, నేను అక్కడికి వచ్చాను కదా అంటే అప్పుడు ఆ విధంగా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త దేవుడి రోజున మమ్మల్ని బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే నిన్న ఈ వారం రోజుల్లో కూడా చాలా విషయాలు అన్న నేను పంచుకోవడము, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతుందో మాకు తెలియదు, కానీ ఆయనకి అనుకూలమైన వాళ్ళందరూ వదిలేశారు, మాకు అనుకూలమైన వాళ్ళందరూ వదిలేశారు. ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని కల్పించిన దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. మరి చక్కటి అవకాశం ఇచ్చిన మరొకసారి అన్నయ్య గారికి అట్లాగే అక్కగారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘంగా కూడిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన చాలా చక్కటి మాటలు మనం విన్నాం, మంచి వర్తమానం మనం విన్నాం. ఎంతమంది బలపరచబడ్డారు? ఎంతమంది బలపరచబడ్డారు? నేనైతే చాలా బలపరచబడ్డానని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కానీ మీ అందరిలో ఇక నేను చెప్పడానికి యోగ్యన కాను. ఎందుకంటే మీరు అందరు కూడా చక్కటి నాకంటే వయసు పెద్దవారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. మీ అందరికంటే బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేనే. ఎందుకంటే 10th క్లాసు 10 సార్లు పాస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. హల్లెలూయా, హల్లెలూయా. గనుక సెప్టెంబరు మార్చి కడతానే ఉన్నాను. అప్పుడు ఆ టైంలో ఇప్పుడైతే 1 టైం అనుకుంటాను, అప్పుడైతే సెప్టెంబర్కి మార్చికి ఎగ్జామ్ పెట్టేవారు. ఆ దినాల్లో మొత్తం మీద దాన్ని అంతా విడిచిపెట్టిన తర్వాత ఎట్టకేలకు మొత్తం మీద 10th పాస్ ఉంది. కానీ ఇంకా చదువు మీద అనేది సరైన ఇంట్రెస్ట్ లేక మా ఊర్లోనే ఒక ఆయన లైన్మెన్ ఒక ఆయన ఉంటే మా నేదునూరు ప్రాంతంలో ఆయన అన్నాడు, నాన్న ఇంటి దగ్గర ఉండి అమ్మకి నాన్నకి కూడా సహకారిగా ఉండట్లేదు, నాతో రానంటే, లేకపోతే అమ్మాళ్ళ నాన్నతో వెళ్ళాలంటే వ్యవసాయం పనికి వెళ్ళాలి. ఆ పని చేయలేక అప్పుడు ఆ లైన్మెన్ గారితో నేను కూడా వెళితే అప్పుడు ఆయన ఎలక్ట్రికల్ ఫోల్ ఎక్కించడం కానీ ట్రాన్స్ఫర్ల వర్క్ చేయడం కానీ ఇట్లాగా ఈ విధంగా అలవాటు చేసిన తర్వాత ఇంచుమించు ఆయనతో పాటు కొన్ని దినాలు కొనసాగిన తర్వాత ఆయనతో పాటు మరలా ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఇది కాదు నేను లైటింగ్ కొంటాను, నువ్వు నా దగ్గర పంచేది కానీ పిల్లలకి అది లైటింగ్ ఏది కానీ అని అన్నాడు. అట్లాగా ఆ విధంగా ఉన్నటువంటి దినాల్లో వాటితో పాటు ఈ యొక్క లైటింగు పెళ్ళిళ్ళకి లైటింగ్ వేసి ఆ దినాల్లో కూడా కొన్ని లోకానుసరమైనటువంటి చిన్న చిన్న అలవాట్లకి కూడా గురైపోయినటువంటి పరిస్థితులు, ఇటు కొంచెం డ్రింకింగ్ కానీ లేకపోతే కొంచెం ఇక యవనస్తులతో తిరగడం అనేది అలవాటు అయిపోయిన దినాల్లో ఒకరోజు అయితే, కానీ అమ్మకి కానీ నాన్నకి కానీ ఇటు నా యొక్క బంధువులకి ఎవరికి తెలియదు, అసలు వీడు తాగుతాడా అంటే ఎవరికి తెలియదు అనమాట. అంత చాలా అమాయకునే, నేను ఇప్పటికీ అమాయకున్నే. హల్లెలూయా. కనుక మొత్తం మీద ఒక రోజు అయితే చాలా ఎక్కువ తాగాను. పెళ్ళి లైటింగ్ కట్టేసి వీరవేలిపాలెం అని అమలాపురం ప్రక్కన వీరవేలిపాలెం అని అక్కడి నుంచి ముక్తేశ్వరం చాలా మట్టి రోడ్లు అనమాట. ఆ దినాల్లో నేను వస్తా ఒక కాళ్ళ ఉంటుంది, ఆ కాళ్ళ దగ్గర తెల్లవారుతుందనమాట. సైకిల్కి బ్రేకులు కూడా లేవన్నమాట. ఇంకా వస్తుంటే అప్పటికి వర్క్ చేసేసి నేను వస్తుంటే అక్కడ అంటే ఇంకా సైకిల్ తొక్కలేక పడిపోయాను. అది భయంకరమైన ప్లేస్, అది చెప్పడానికి అసహ్యకరమైనటువంటి ప్లేస్లో పడిపోయాను. 6-5:30 టైంకి పొలానికి పనికి వస్తారు కదండి, లేకపోతే
ఈ యొక్క ఆవులు అదే దూళ్ళ దగ్గరికి పాకలు బాగు చేయడానికి వస్తుంటారు కదా, వాళ్ళ కొంతమంది చూసి ఒరే పలానా నాగమ్మ గారు అబ్బాయి కదా, లేకపోతే రాముడి గారు అబ్బాయి కదా అని చూసేటప్పటికి నేను ఏ ప్లేస్లో ఉన్నానంటే ఏ ప్లేస్ అసహ్యకరంగా మనం అనిపిస్తుందో అదే ప్లేస్లో పడుకునేటువంటి వ్యక్తిని. హల్లెలూయా. ప్రియులరా, అలా లేపి నీళ్ళు కొట్టి అప్పుడు ఇంటికి తీసుకెళ్తే అప్పటి వరకు మా పేటలో కానీ మా ఏరియాలో కానీ వీడు త్రాగుతాడ్రా అనే సంగతి ఎవరికి తెలియదు. తర్వాత దేవుడు మహాకృప, కొంతమంది దైవజనుల మాటల ద్వారా అప్పుడు రక్షించబడి మార్పు చెంది దైవజనుల దగ్గర పరిచయం నేర్చుకుని అటు సేవ పరిచయ యుద్ధంలో ముందుకు వెళ్ళిన సందర్భాలు ఎన్నో. ఇవన్నీ చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి కాదు, కానీ నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మనిషి మారాలా, మనసు మారాలా? ఈ మాట చెప్పాలి. ఏం మారాలి? మనసు మారాలి. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా మనం అధ్యయనం చేస్తే చాలా విషయాలు, ఎన్నో బాధలు మనం వింటున్నాం కదా. ప్రతి బాధలు కూడా ఒకటే. నేను అంటాను, మనిషి మారడం వల్ల ప్రయోజనం లేదు, కానీ మనసు మారితే మనిషి మారిపోతాడు. ఏంటండి? మనసు మారితే మనిషి మారిపోతాడు. మనిషి జీవిత శైలి కూడా మారిపోద్ది. శైలి మారిందని అంటే వాడి జీవితం బాగుంటుంది, సమాజంలో మంచి గుర్తింపు కూడా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మొట్టమొదటిగా ప్రభు కూడా మనకు అనేక పాఠాలు నేర్పించిన సందర్భాలు కూడా ఏంటంటే, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఒక మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడాలన్నా సరే మొట్టమొదటిగా మన మనసే మారాలి. అలా మారినప్పుడే ఒక గమ్యం ఇది ఉంది, ఈ గమ్యానికి మనం వెళ్ళగలిగితే, చేరగలిగితే ఒక శ్రేష్టకరమైనటువంటి జీవితం ఉంటుంది అనేటువంటి అవగాహన, ఆలోచన ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం ఓడిపోయిన వారమా, ఓడిపోతున్న వాళ్ళమా? చెప్పాలి. ఓడిపోయిన వాళ్ళమా, ఓడిపోతున్న వాళ్ళమా? మీకు అర్థమైందని అన్నమాట. ఓడిపోతూ విజయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళం. మీకు ఈ మాట అర్థమైందా? ఓడిపోయామనేటువంటి ఆలోచన మనకు కలిగిన ఓడిపోయే వాళ్ళు మనము కాము, కానీ ఆ ఓటమిలోనే గెలుపొందని ఎదురు చూసేవాళ్ళం. హల్లెలూయా. ఆ ఓటమిలోనే గెలుపొందని ఒక నిరీక్షణతో ఎదురు చూసేవాళ్ళం మనం. గనుక ఓడిపోయాము కదని అక్కడే పడిపోయి ఉంటే మరలా లేవడానికి అవకాశాలు ఉండవు. గనుక ఎప్పుడు కూడా ఓడిపోయామనే దానికంటే నేను ఎప్పుడు కూడా గెలుస్తాననే ఆ పోరాటంతో ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు పడిపోయినా సరే, అయ్యా నేను లెగుస్తానని ఎప్పుడైతే లెగుస్తాను అనే మాట మనలో దృఢపరచబడుతుందో ఖచ్చితంగా లెగుస్తాం ఏదో ఒక రోజున. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇందాక ఆరాధనలో మనం ఓడిపోయిన వాళ్ళం కాదు, ఓడిపోతూ లెగుస్తున్న వాళ్ళమనే ఆ మాట ఎందుకు నాకు బలంగా నన్ను బలపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కొద్ది మాటలు మరి అంత బాగా వివరించలేకపోయినప్పుడు కూడా కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూద్దాం ఒకసారి. చాలా భక్తుల జీవితాల్లో బైబిల్ గ్రంథాలు ఉన్నారు, కానీ నన్ను కాకుండా మ్యాక్సిమం 1 లేకపోతే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సహజంగా చాలామంది భక్తి జీవితాల్లో, భక్తుల యొక్క ప్రార్థన జీవితాల్లో ఎన్నో విషయాలు మనం చూసుకుంటూ వస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క ఉపదేశాలు కానీ, లేకపోతే వారి యొక్క విధానాలు మాట్లాడుతున్న సందర్భాల్లో కానీ మనకి కనబడుతూ ఉంటుంది. నిన్నటి దినాన అన్నయ్య ఒక మాట చెబుతూ ఏమన్నాడంటే 9వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తాడు, ఆశ్రయము అనే మాట. అదేనా? హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవండి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ మాటకి ఉద్దేశిస్తే మరొక మాట అంటే, ఆశ్రయించటం ద్వారా వచ్చే మాట ఏంటంటే వెతుకుట. ఆశ్రయం అన్న మాటకు అర్థం ఏంటి? వెతుకుట. వెతకటం అనేది చాలా రకాలుగా వెతుకుతూ ఉన్నారు చాలామంది. కానీ బైబిల్లో చాలామంది భక్తులు వెతికే కోణంలో ఎన్నో కోణాలు మనకు కనబడతాయి. అదే భక్తుడు, దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, ఏ విధంగా వెతుకుతున్నాడంటే,
దావీదు చేసినటువంటి ప్రార్థన జీవితంలో చాలా కోణాలు ఉన్నాయి. దావీదు గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనకి చాలా తక్కువే. కానీ ఆయన అంటాడు, ఆయన చేసే ప్రార్థన జీవితంలో దావీదు గురించి అంటే నేను అధ్యయనం చేసినటువంటి దినాల ప్రకారంగా ప్రతీది కూడా సృష్టిలో ఉన్నటువంటి కొన్ని ప్రకృతి సంబంధమైన విషయాలు తీసుకుంటూ, అయ్యా నేను ఇలాగ ఉండాలి అని అనుకుంటున్నా అన్నట్లుగా ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవును కదా? హల్లెలూయా. దాంట్లో ఒక మాట ఇంచుమించు 3 మాటలుగా మనకు కనబడతాయి. ఒకసారి చదువుదామయ్యి. 102వ కీర్తన 7వ వచనంలో 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం ఒకసారి. ఆ 2 వచనాలు. నేను అడవిలోని గోడబాతిని పోలియున్నాను, పాడైన స్థలములోను పగటి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో లేకపోతే ఈ 3 మాటలు కొంచెం నేను అధ్యయనం చేసిన విధంగా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని జీవులు ఇవి, లేకపోతే కొన్ని పక్షులు. సహజంగా బాతు గురించి ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు కదా. కానీ బాతుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. బాతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బాతులు కొన్ని పెంపుడు బాతులు ఉంటాయి, మనం పెంచుకుంటాం. అవును కదా? కొన్ని బాతులు చిలక బాతు అంటారు. ఎవరికైనా ఐడియా ఉందా లేదా? చిలక బాతు తెలియదా? అది ఎక్కువగా చెరువుల్లో కానీ లేకపోతే కొన్ని ఎక్కువగా చెరువులు ఉన్న చోట అది ఎక్కువగా కనబడుతూ ఉంటుంటుంది. అక్కడక్కడ గురుబున్న చోట ఉంటుంటుంది. అట్లాగే గోడబాతు కూడా ఉంది. గోడబాతు ఎక్కడ ఉంటుందంటే ఇది ఎడారు ప్రాంతంలో ఉంటుంది. హల్లెలూయా. ఈ ఎందుకు నిజంగా ఈ 3 విషయాలే దావీదు ఎందుకు రాస్తూ ఉన్నాడంటే, కింద మాటలో ఒక మాట ఉంటుంది. 102వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా కష్టదినమున నాకు విముఖుడై ఉండకము, నా చెవియొగ్గు నేను మొరలిడుతున్నాను, త్వరబడిన కొత్తరిమేము. నిజంగా ఈ 3 జీవుల యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఎటువంటిగా ప్రార్థన చేస్తున్నాడంటే, అంటే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన వెతికే కోణంలో ఎటువంటిగా ప్రార్థన చేస్తున్నాడంటే, ఈయన ఎటువంటి ఆలోచన చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆశ్రయించటం అంటే వచ్చేసి సన్నిధిలో కూర్చుని వెళ్ళిపోవడం అనేది కాదు కదా. ప్రార్థన చేయాలి ఆశ్రయించటం అంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన్ని కొనియాడాలి, ఆయన అడగాలి. ఆ అడిగే విధానంలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. అవును కదా? హల్లెలూయా. ప్రార్థనలో కూడా చాలాసార్లు మనము ముందుది వెనక్కి ముందుది రకరకాలమైన ప్రార్థన చేస్తూ ఉంటాం మనం సహజంగా. అవును కదా? బైబిల్లో చాలామంది యొక్క భక్తుల యొక్క ప్రార్థనలు సందర్భమైన రీతిలో చేసిన ప్రార్థనలు కూడా మనకు కనబడతాయి. అవును కదా? హల్లెలూయా. హల్లెలూయా. నెహెమియా ప్రార్థన మనకు తెలుసు, ఎస్తేరు ప్రార్థన మనకు తెలుసు. అట్లాగే దేవునికి మందిరానికి వచ్చినటువంటి 2 యొక్క సుంకరి పరిచయుడి యొక్క ప్రార్థన కూడా మనకు తెలుసు. అట్లాగే కానీ దావీదు యొక్క హృదయములో వచ్చినటువంటి విధానము కలిగినటువంటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయితే, కొన్ని ప్రకృతిలో కనిపించే జీవుల యొక్క ఉద్దేశించి చేసే ప్రార్థన చాలా అద్భుతంగా కనబడుతుంది. ఆ జీవుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కోణం తీసుకుని, ప్రభువా ఇదిగో ఆ జీవి ఉన్నదే, ఆ జీవులాగా కూడా నేను నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నానని ప్రార్థన చేస్తున్నాడు. అసలు గోడబాతులో ఉన్నటువంటి ప్రాముఖ్య లక్షణం ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ గోడబాతు యొక్క లక్షణం ఏంటంటే, నేను అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ గోడబాతు కోసం అది ఎలమట తల దొరుకుతూ కొంచెం గూగుల్లో కానీ లేకపోతే కొన్ని దాని యొక్క చరిత్ర కానీ తెలిస్తే కనుక దాంట్లో చక్కటి మాటలు దాని గురించి వివరణ వస్తూ ఉంటుంది. అది ఏ నీళ్ళు మడితే ఆ నీళ్ళు తాగదు, ఏ నీళ్ళు మడితే ఆ నీళ్ళు త్రాగదు. అదే కాకుండా అది కేవలం నీళ్ళు త్రాగే బ్రతుకుతుంది. ఏం త్రాగే బ్రతుకుతుంది? నీళ్ళు త్రాగే బ్రతుకుతుంది. అదే కాకుండా శ్రేష్టమైన నీళ్ళు తాగుతుందట.
స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మరి ఏ నీళ్ళు మాడితే ఆ నీళ్ళు తాగదంటున్నారు, ఏ నీళ్ళు మాడితే ఆ నీళ్ళు త్రాగదంటున్నారు. మరి అది ఎలా బ్రతుకుతుందంటే, మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ప్రియులరా, అది ఎడారి ప్రాంతంలో ఉంటుంది, కొండ ప్రాంతంలో ఉంటుంది కనుక వర్షాకాలంలో మబ్బు వేసే సమయంలో అది ఏం చేస్తుంది అని అంటే, ఒక బండ దగ్గరికి వెళ్ళి దాన్ని తలకాయ బయటకు తీసి వర్షం వచ్చే సమయంలో ఏం చేస్తుంది అని అంటే తలకాయ పైకెత్తి అలా చూస్తుందట. అందుకే పౌలు చెప్పే మాట, ఒక మంచి మాట జ్ఞాపకం వస్తుంది నాకు, పై వాటినే మీరు వెతుకుడి అంటాడు ఆయన. ఏమంటాడండి ఆయన? పై వాటినే వెతుకుడి. ప్రియులరా, ఆ వర్షము నీళ్ళు తప్ప ఏ నీళ్ళు తాగదు ఆ గోడబాతు. దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే, నీళ్ళు అనే మాటకి దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈ వాక్యం, అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించునని భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉంటాడు. 119వ కీర్తనలో 50 వచనం అంటాడు కదా, నీ వాక్యమే నేను బ్రతికిస్తుంది. ఇంకా యేసుప్రభువు వారి కాలానికి వచ్చేటప్పటికి మనుషుడు రొట్టె వల్ల మాత్రమో బ్రతకడు, కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే మాటనే బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ఆత్మానుసారంగా ఎదగగలిసినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ క్రైస్తవుడు కానీ దేవుని వచ్చే మాట ద్వారానే బ్రతకాలనుకుంటే శ్రేష్టమైనటువంటి ఆహారమే మనం భుజిస్తాము. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రకరకాలమైన బాధలు అనేది మనకు వచ్చినాయి అనుకోండి, కానీ శ్రేష్టమైనది ప్రభు మన ప్రేరేపించినటువంటి బోధకు లోబడి మనం బోధించినటువంటి ఆ వర్తమానానికి లోబడగలిగితే కనుక ఆహారమే మనకేమవుతుంది, పానీయముగా మారుతుంది, ఆహారముగా మారుతుంది. అందుకే భక్తుడైనటువంటి దావీదు ఏమనంటే, ఆ గోడబాతు ఎంత ఖచ్చితంగా ఉంటుందో, ఆ గోడబాతు ఎటువంటి నీళ్ళు కొరకు ఆశపడుతుందో, అట్లాగా నేను నీ సన్నిధానంలో నేను ఉండాలనుకుంటున్నానయ్యా అని భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేసి ఆ దేవుని దగ్గర అంగలారుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట కూడా మనం ఆలోచిస్తే, ఆ కింద లైన్లు అంటాడు, గోడబాదు గురించి మనం అలాగే నేను పోలి నడుచుకోవాలని మాట్లాడుతూ రెండో పక్షి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాడైన స్థలంలో పగటి కంటి వలెనున్నాను. పగటి కంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మీరు నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు కనపడుతున్నారు, కానీ ఒకసారి మీరు జ్ఞాపకం చేయండి. పగటి కంటే ఎవరు మాట్లాడలేదు? హల్లెలూయా. అది తెలుగు బైబిల్లో ఒక మాట ఉంటుంది, గుడ్లగూబ. ఏంటండి గుడ్లగూబ? ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదా. ఏం చేస్తుంది చెప్పండి? అది భయపెడుతుందా కదా. ఇంకో విషయం తెలుసా, దాంట్లో శ్రేష్టమైనటువంటి ఒక భావన ఉందండి. దాన్ని కళ్ళు కానీ లేకపోతే తన కనురెప్పలు కానీ ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనల్ని భయపెట్టినట్టుగా కనబడుతుంది, కానీ ఎక్కడైనా కరెంట్ స్తంభాల మీద నైట్లు వెళ్తున్నప్పుడు ఏమవుతుంటుందని అలా చూస్తూ ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? మన విలేజ్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఎక్కువగా మనకి కనబడుతుంటుంది. కానీ దాని కళ్ళు నిలాకారంలో ఉంటాయి. దాని కళ్ళు ఎలా ఉంటాయండి? నిలాకారంలో ఉంటాయి. ఎందుకనంటే అది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తూ ఉంటుంది అంటే, దానికి ఆహారం కొరకు తన జతపక్షి ఆహారం కొరకు వెళ్తుంది. జతపక్షి ఆహారం కొరకు వెళుతుంది. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఆ జతపక్షి ఆహారము తెచ్చినంత వరకు ఏం చేస్తుంది అంటే ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూసిన కారణాన్ని బట్టి అది ఎప్పుడుకొస్తుందని అలాగ చూచి 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 తన కళ్ళు ఎలాగవుతాయి అంటే నిలాకారంగా మారిపోతాయి. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిలాకారంగా ఎందుకు మారిపోతాయి అని అంటే, నా జతపక్షి నా కొరకు ఆహారము తేటానికి వెళ్ళింది గనుక ఇప్పుడు అది తెచ్చేంత వరకు కూడా నేను ఆకలైనా ఉంటాను, శ్రమైనా ఉంటాను, ఎటువంటి ఇబ్బందికరమైన జీవితమైనా నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. కనుక నేను ఎలా మడితే ఏ పాడైపోయినటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని నేను తిన్ను. ఎందుకంటే నా జతపక్షి ఖచ్చితంగా ఆహారము తేటానికి వెళ్ళింది.
దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, నా దైవజనుడు లేకపోతే నా దైవజనులను చెప్పే వర్తమానంలోనే నేను శ్రేష్టమైనటువంటి అనుభూతి నేను పొందుకోగలుగుతానే తప్ప ఏది మడితే ఆహారాన్ని నేను తినేయలేను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఏది మడితే ఇది తినేస్తున్నారు కాబట్టి అరుగుదల తక్కువైపోయింది మనుషుడికి. ఏంటండి, అందరికీ చాలా ప్రాబ్లమ్సే అండి. మేము ఆరోగ్యవంతులు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరికి లేదు ఆరోగ్యం, అందరూ బలహీనులు అయిపోయారు. అవును కదా, ఏదో బలహీన లేని వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఏదో రకరకాలమైన బలహీనత చేత ఉంటున్నారు అని అంటే మన తినే ఆహారంలో ఏముంది, కల్తీ ఉంది అండి. ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా అమ్మమ్మ గారు ధాన్యం తెచ్చి దంచి వండిదట. ఎంత చక్కగా ఉడకబెట్టేవారు కదా, ఉప్పుడు బియ్యం అంటారు కదా, ఎవరికైనా ఐడియా ఉందా? రాత్రులంతా కూడా చక్కగా గడ్డి పెట్టి మంట పెట్టి అవన్నీ కూడా ఆ ప్రొద్దుట మరలా దాన్ని ఆరబెట్టి చక్కగా ధాన్యం పట్టుకెళ్ళి ఆడిస్తే ఆ రైస్ తిట్టి అంత బలంగా ఉండేవారు. ఇప్పుడు రుచికరమైనటువంటి ఆహారాలు తినేసి ఏం చేస్తున్నారు, అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ సంఘమా, గమనించండి. ఈ గోడబాత ఈ యొక్క పక్షి తన ఆహారము తెచ్చి ఏమో ఒక ఏ ఏటగాడి చేతిలో పడిపోయిందో నేను జతపక్షి, ఏ శ్రమకి నింద అయిపోయిందో నేను జతపక్షి, వచ్చినంత వరకు కూడా నేను అలాగే ఎదురు చూస్తానని ఆ పక్షి అట్లా ఎదురు చూసిన తర్వాత ఆహారం తెచ్చిదాకా. అందుకే దావీదు ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఎప్పుడైతే నాకు ఆహారం ఇస్తావో అంతవరకు నీ వాక్యము కొరకు నేను ఎదురు చూస్తానన్నయ్యా, నీ వాక్యం పట్ల విధేయత చూపుతానయ్యా. అందుకే కొంతమంది భక్తులు కీర్తనలో చాలామంది భక్తులు రాసుకొచ్చినటువంటి పాటలు ఎన్నో ఉంటాయి. దావీదు గారు కానీ, ఆసాపు గారు కానీ, లేకపోతే కోరాహు కుమారులు గారు కానీ చాలామంది భక్తులు రాస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విధమైనటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి దావీదు అటువంటి జీవితం నాకు ఇయ్యి ప్రభు అని ప్రభు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంక చివరికి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇంకో మాట, ఎవరు కనబడుతున్నారు అక్కడ, పిచ్చుక కనబడుతుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అండి పిచ్చుక ఎంతమందికి తెలుసు? పిచ్చుక ఎంతమంది తెలుసు? ఇదేంటండి ఎక్కడి నుంచి వచ్చారు, పిచ్చుకల కోసం పక్షుల కోసం చెప్తున్నారు అనుకుంటున్నారా? కానీ వాటిలో ఉన్నటువంటి యోగ్యతను మనం గమనించాలి. హల్లెలూయా. వాటిలో ఉన్నటువంటి శ్రేష్టతను మనం గమనిస్తే చూడండి, నడిచి వెళ్ళేటప్పుడు కానీ మనం ప్రయాణం చేసిన సడాల్గా కొన్ని విషయాలు మన కంటికి కనబడుతుంటాయి. అవును కదా, అట్లా అబ్జర్వ్ చేయండి మీరు. అయ్యే చాలా బెటర్ కదా అనిపిస్తుంది, మనకంటే అయ్యే బెటర్ కదా అనిపిస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఈ చివరిగా ఈ మాట మనం ఆలోచన చేస్తే పిచ్చుక చాలా భయస్తురాలు, చాలా భయం. అక్కడే రాయబడినటువంటి ఒక మాట మనకు కనబడుతుంది కదా, చదవండి. ఆ మాట ఉంటుంది అక్కడ 7వ వచనంలో, రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. హల్లెలూయా. నేను అంటాను, ప్రతి మనిషి కూడా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనిషి ఒక్కడే. ఏంటండి, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనిషి ఒక్కడే. ఈ ఒక్కడనే మాట గురించి చూస్తే ఒక్కసారి మాట జ్ఞాపకం చేద్దామా? ఆది కాండంలో యాకోబు గురించి మాట జ్ఞాపకం వచ్చింది. చూద్దాం. యాకోబు రాసినటువంటి ఆది కాండము 32 అధ్యాయం అనుకుంటా. ఒకసారి మాట ఆయన యాకోబు అంటాడు, నేను ఒక్కడిగా మిగిలిపోయిన మాట ఉంటుంది. 24 యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు ఆ రాత్రి అంటే తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేను. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అసలు యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటాం మనం సహజంగా? నేను కాదంటాను. నేనేమంటాను? కాదంటాను. హల్లెలూయా. ఇదేంటండి, యాకోబు అంటే మోసగాడు కాదా అని అంటారు. నేను అంటాను, యాకోబు మోసగాడు కాదు, కానీ పేరులోని అర్థం మోసం అనే అర్థం. మీకు అర్థమైందన్నమాట? మీకు అర్థమైందా? హల్లెలూయా. నిజానికి యాకోబు మోసగాడు అంటారు. అసలు యాకోబు ఎక్కడ మోసం చేసినట్టు కనబడుతుంది చెప్పండి ఒకసారి. యాకోబు మోసం చేశాడా, లేకపోతే తల్లి ద్వారా మోసగించబడుతూ వచ్చాడా? అవునా?
అంటే మీరు చాలా ధన్యులు, మీ అంత గొప్పటోని కాకపోయినా ఏదో చిన్న అధ్యయనం చేసినప్పుడు ఆలోచనలు అవి. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు యాసేబు యాకోబు ఉన్నటువంటి దినాల్లో రాహేల్ అంటది, రాహేలే కదా, రాహేల్ అంటది, ఇప్పుడు నీ యొక్క యాసేబుకి ఆస్తంత ఇచ్చి ఇవ్వబోతున్నాడు, అవును కదా, రెబెకా, ఓకే సారీ, స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. రెబెకా అంటది ఆస్తంతా కూడా యాసేబుకి ఇవ్వబోతున్నాడు, గనుక నువ్వేం చేస్తావు, వెంటనే అడవిలోకి వెళ్ళి ఆ యొక్క జంతువుని తెచ్చి బలి ఇచ్చి చేసేదానికంటే ఇక్కడ నువ్వే ఏదో ఒక జంతువుని తెచ్చేసి బలి ఇచ్చేసి ముందు తండ్రికి విందు భోజనం పెట్టానంటే ఇక్కడిక్కడ తల్లి ప్లాన్లు అవన్నీ కూడా, అవును కదా, హల్లెలూయా. కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని మిమిక్లు చేస్తుంటాం, మన అర్థమైందా, అప్పటికప్పుడే చాలా విచిత్రంగా అయిపోతూ ఉంటాయి. కానీ అప్పుడు మొత్తం మీద ఆ ఆశీర్వాదాలు తీసుకున్నాడు తండ్రి దగ్గర. అతను వెళ్ళిపోతున్నటువంటి దినాల్లో మొత్తం మీద ఆ యెబ్బేరు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ప్రార్థన చేయటం, మళ్ళీ అన్నీ చాలా స్టోరీ మనకి కనబడుతుంటుంది. ఒక్కడే వెళ్ళాడు, ఆస్తిని తెచ్చుకున్నాడు, తన భార్యలతో అట్లాగే ఆస్తితో చాలా ఆస్తి పట్టుకుని వచ్చేటప్పటికి ఇంతలో ఒక వర్తమానం వినపడుతుంది, నీ అన్నయ్య 400 మందిని తీసుకుని నిన్ను చంపడానికి వస్తున్నాడు అనేటప్పటికి ఒక రకమైన భయం పుట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే భయం వచ్చేస్తుందో ఈ భయం చేత ఏం చేయాలి అర్థం కాక తన అన్నకి కొన్ని కానుకలు పంపించినట్లుగా 30 అధ్యాయంలో 31 అధ్యాయంలో అంతా కూడా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ అందరికీ దేనికి దానికి పనిచేసిన తర్వాత ఏం చేయాలో తెలియక అప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు అక్కడ. కొన్నిసార్లు ప్రియులారా, ఎందుకు మాట జ్ఞాపకం చేస్తానంటే మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే అందరి జీవితాలు కూడా ప్రతి మనిషి కూడా ఒంటరి వాడే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో అయ్యా నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, లేకపోతే నా కుటుంబం ఉంది, లేకపోతే నా సంపద ఉంది, నాకు ఆస్తి ఉంది అనుకుంటాం. కానీ ఎన్నున్నప్పటికీ కూడా ప్రియ దైవజనంగా మన ఒంటరమని ఆ ఒంటరి పక్షంగా ప్రభు ఉన్నాడని మనం గుర్తించాలి. హల్లెలూయా. ప్రభువే మనకి ధైర్యం చెప్తాడని ఆలోచించాలి. అప్పుడే ఆశ్రయానికి ఎదురు చూస్తున్నాం, లేకపోతే వెతకటం ప్రారంభిస్తున్నాం అంటే ప్రభుని ఎతకటాన్ని ఆలోచించాలి. అప్పటి వరకు కూడా యాకోబు ఏం చేస్తాడంటే ఎతకటం మానేస్తాడు కదా. ఎప్పుడు ఎతకటం మొదలుపెట్టాడు, మరలా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ఒంటరిగా మిగిలిపోయి అక్కడొచ్చిన తర్వాత అందరికి పంచిపెట్టేసిన తర్వాత తన ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అంటాడు, యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలుటు వరకు చూచి తడుగూటి మీద అతని కొట్టి అప్పుడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వలసెను, ఆయన తెల్లవారు చుండగా గనుక పోని. ప్రియులారా, ఇక్కడే ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. కానీ 30వ వచనం చదువు ఒకసారి. 30వ వచనం, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కుదని ఆ స్థలముకు పెనియేలు అని పేరు పెట్టాను. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అప్పటి వరకు యాకోబు యాకోబు అనేటువంటి ఒక మాట మనం విన్నాం. అక్కడి నుంచి ఏం మారిపోయింది అని అంటే ఇశ్రాయేలుగా మారిపోయింది. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అంటే అందరూ కూడా ఏమన్నారంటే ఆ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి యాకోబుని ఏమని పిలుచుకుంటూ వచ్చేవారు అని అంటే మోసగాడురా అన్నట్లుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ మాట్లాడే తనను బట్టి దేవుని ఎప్పుడైతే ఆశ్రయించి వెతకటం మొదలుపెట్టాడో ఆ ఒంటరి జీవితంలో ఏమైందనంటే దేవునికి ఆశీర్వాదం, అంటే భౌతికమైనటువంటి ఆస్తి గురించి కానీ ఆత్మాసమైనటువంటి ఆశీర్వాదం ప్రభు దగ్గర పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన ప్రియ దైవజనం, అప్పుడు ఎప్పుడైతే అటువంటి ఆలోచన తన కలిగి ఉన్నాడో ఆ ఒంటరి జీవితాన్ని బట్టి ప్రభు మరలా దేవుని స్తుతించి ఆ భయము తన అన్న గురించి ఎప్పుడైతే భయపడ్డాడో ఆ భయాన్ని బట్టి ప్రభు దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టాడు. అందుకే ఏదో ఒక భయం ఉండాలండి మనకి. భయం ఉంటేనే ప్రార్థన చేస్తాం, అవును కదండి. భయం ఉంటే ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఏ భయం లేనివాడు అంటే ఏం చేస్తాడు, భయం లేని కోడట అండి. మీకు తెలుసు కదా, భయం లేని కూడా ఎక్కడెట్టింది, బజార్లో. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ప్రియ దైవజనం, అట్లాగే దావీదు కూడా చేసే ప్రార్థన ఏంటంటే ఈ పిచ్చుక గురించి మాట్లాడుతాను. ఏమంటాడంటే, ప్రభువా చాలా వయస్సులో ఉంది, పిచ్చుక ఎంత ఉంటుందో మనకు తెలుసు, అవునా. పిస్తుకు గురించి కూడా ఒక మాట చెప్పి నేను మూవ్ చేస్తాను. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.
పిచ్చికి రాత్రి అంటే భయం. రాత్ర అనే మాటకి పాపము లేకపోతే చీకటి. అవునా? ప్రతి మనిషి కూడా వెలుగులో ఉన్నట్లుగా ఉంటూనే అదేం చేస్తున్నాడు? చీకటిలో మనిషి బ్రతుకుతున్నాడు. మనం అనుకుంటాం వెలుగులోనే కదా మనం బ్రతుకుతున్నాం అనుకుంటాం, కానీ వెలుగులో కాదు, చీకటిలో బ్రతుకుతున్న వారుగా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ పిచ్చిగా ఉన్నటువంటి ఆలోచన, ఆందోళన ఏంటంటే చాలా భయం. వెలుగులోనే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అటువంటి పిచ్చికి రాత్రొత్తి చాలు చాలా భయస్తురాలమే. అటువంటి పిచ్చికి ఆలోచన ఎటువంటిదంటే, అంటే పిచ్చికి చేతులు ఎంత ఉండవు చెప్పండి? ఇదేంటండి బాబు అనుకుంటున్నారు మీరు? హల్లెలూయా. పిచ్చికి చేతులు అంటే అసలు పిచ్చికి ఎంత ఉంటుంది? కనీసం మనకు గుప్పుడికి కూడా అంకదు. కానీ ఆ పిచ్చుకున్నటువంటి తెలివితేటలు ఏంటంటే, ఒక పొలము దగ్గరికి కానీ ఒక కాలువ దగ్గరికి కానీ వెళ్తుందట. వెళ్ళి ఆ దానికి గోర్లు లేకపోతే దానికి చేతికి ఎంతైతే మట్టి వస్తుందో ఆ మట్టి తెచ్చుకుని తన గూడు దగ్గర పెట్టుకుంటుంది. అట్లాగా ఒక మాదిరి ముద్దైనంత వరకు ఏం చేస్తుంది అంటే, ఎన్నిసార్లు తిరిగి ఉంటుందో పాపం, చాలాసార్లు తిరిగి మొత్తం మీద ఆ ముద్ద తెచ్చుకుని ఆ గూడు దగ్గర పెట్టుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తుంది అంటే మరలా పొలంలోకి వెళుతుంది. ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత ఒక పురుగు కనబడుతుంది. ఏం పురుగు చెప్పండి? అది మెరుగుడు పురుగు. ఏం పురుగు? మెరుగుడు పురుగు కనబడితే దాన్ని తెచ్చుకుని ఎక్కడ అంటించుకుంటుంది అంటే తన గుడిసె దగ్గర, ఆ మట్టి దగ్గర అంటించుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటించుకుని ఏం చేస్తుంది అంటే అప్పుడు ఆ వెలుగు అలాగా ఇంకా పురుగు ఎటు పోదు కదా. ఎక్కడ ఉంటుంది? ఆ మట్టిలో అంటిపోయి ఉంటుంది కనుక ఏం చేస్తుంది అంటే అట్లాగే ఉంటుంది కనుక దాన్ని బట్టి ఆ వెలుతురుని బట్టి ఏం చేస్తుంది అంటే బ్రతకడానికి ఇష్టపడుతుంది. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు దీనికి ఆత్మీయంగా మనం ఆలోచించాలని అంటే, అయ్యా నా పాదాలకి నీ యొక్క దీపమే వెలుగంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ వాక్యము నా దగ్గరే ఉండాలి. ఎప్పుడు నీ మాట నా దగ్గరే ఉండాలి. నేను బయటికి వెళ్ళినప్పుడు నీ వాక్యం ఉండాలి, నడిచి వెళ్ళినప్పుడు నీ వాక్యం ఉండాలి. ఏ కోణము చూసినా ప్రతి క్షణములో కూడా నీ వాక్యం నాకు జ్ఞాపకం వస్తూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే కీర్తనలు మొట్టమొదటిగా సండే స్కూల్కి వెళ్ళినట్టు కొత్త దినాల్లో ఏం నేర్చుకుంటాం? మనం మొదటి కీర్తనలు చదువుతాం. అవునే కదా? హల్లెలూయా. దాంట్లో 3 మాటలు, అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. చదవండి ఒకసారి. దుష్టున ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గాన అంటే ఏమంటాడంటే కూర్చోవద్దు, నిలవద్దు, నడవద్దు అంటాడు. అదొక మళ్ళీ ప్రసంగం వేరైపోద్ది. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3వ వచనం అంటాడు కదా, ఏమంటాడంటే దివారాత్రములు జ్ఞానించువాడు ధన్యుడు. అంటే ఆయన వాక్యం ఎప్పుడు కూడా నా దగ్గర ఉంటే, నాలో ఉంటే, నేను దాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోతే కనుక అది ఎప్పుడు కూడా నేను భయపడేవాడిని కాను. దావీదు యొక్క ఆలోచనలు చూడండి. దావీదు యొక్క ఎందుకు ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని చెట్ల గురించి కానీ ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల గురించి కానీ ఎందుకు వర్ణించి ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఎప్పుడు కూడా ఒంటరిగానే బ్రతికాడండి దావీదు. హల్లెలూయా. అందుకే అనేక పాఠాలు నేర్చుకోవడానికి దావీదే మనకు ఉదాహరణగా మనం చూడవచ్చు. ఇంకో మాట చెప్పాలంటే, అందుకే దావీదు కూడా గొప్పతనం ఏంటనంటే దేవుడే ఒక అద్భుతమైన బిరుదు ఇచ్చేస్తాడు. ఆయన నా యొక్క హృదయ అనుసారుడు. మరి మనం ఎవరు? ఆయన యొక్క హృదయాన్ని దోచుకోగలిగిన వారమగా ఉండాలని అనుకుంటే గనక ఎటువంటి ప్రార్థన ప్రభు దగ్గర మనం చేయగలగాలో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. మనము ఆయనకి దగ్గరగా అయిపోవాలనుకుంటే కనుక ఆయనతో ఎప్పుడు కూడా ఒక నిబంధన మనము కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దైవజనంగా ఇట్లా చూసుకుంటే ఎన్నో విషయాలు మన జీవితంలో, మన నడుస్తున్న ప్రయాణ జీవితంలో ఎన్నో పాఠాలు మనకి ప్రతిక్షణము నేర్చుకుంటూనే ఉంటాం. దైవజనంగా చూడండి, గూడబాతు ఉన్నటువంటి లక్షణం గుర్తించాడు దావీదు. గుడ్లగోపులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని గమనించాడు దావీదు. పిచ్చుకలో ఉన్నటువంటి భయమే నన్ను వెంబడిస్తుందయ్యా, ఆ భయాన్ని తొలగిపోవాలనుకుంటే నీ వాక్యమే నా దగ్గర ఎప్పుడూ ఉండాలయ్యా అని ఆలోచన చేస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము కూడా ఇటువంటి ఆలోచనతో, ఎటువంటి మనము ఆలోచన కలిగి జీవించగలుగుతున్నాము ఒకసారి మనము గమనించాలి. ఎక్కువగా ఉన్నదానికంటే పోగొట్టుకున్న దానికోసం ఆలోచిస్తాం మనం. అవునా కదా?
ఉన్నది ప్రభా, ఇది ఉన్నది కనుక దాన్ని బట్టి నీకు వందనాలు అని దానికంటే ప్రభా అది పోయింది, అది పోయింది, దానికోసమే మైండ్ అంతా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా నేను అంటాను, ప్రభా ఉన్న దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను కనుక దీన్ని మరలా దీన్ని రెట్టింపు చేయగలిగే వాడు నీవే, దీన్ని ఒక నూతన పరచగలిగిన వాడు కూడా నీవే అని ఆలోచన చేసి దాన్ని నిలదొక్కుని ప్రభు దగ్గర పాదాల దగ్గర పెట్టగలిగితే గనుక మరలన్నీ కూడా నూతన పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో సమయాన్ని పోగొట్టుకుంటాం, అవునా? సమయాన్ని పోగొట్టేసుకుంటా. నేను ఖచ్చితంగా ఇంకో మాట చెప్తాను. నేను దగ్గర 22 సంవత్సరాల సమయాన్ని అంతా వృధా చేశానని చాలా బాధపడుతూ ఉంటాను, చాలా బాధపడుతూ ఉంటాను. ప్రభువా, ఇప్పుడు ఆ సమయం రావాలన్నా రాదు, ఆ పరిస్థితి రావాలన్నా రాదు. ఒకవేళ అదే సమయాన్ని నిన్ను పట్టుకు నేను ఉంటే గనుక, ఆ సమయం నీతో పాటు ఒక నిబంధన కలిగి నేను జీవించి ఉంటుండే గనుక ఈరోజు ఏ మార్గంగా నువ్వు తీసుకెళ్ళి ఉండేవాడో నాకు తెలియదు ప్రభువా. కానీ ఇక్కడి నుంచైనా ఉన్న కొద్ది దినాలైనా పర్వాలేదు, కానీ ఒక అద్భుతమైన కోణంలో ఉండాలి అని ఆలోచన చేయగలిగితే నిజంగా ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు సమయం లేదు మనకి, సమయము లేదు, సమయం చాలా తక్కువ ఉంది. ప్రకటన గ్రంథాలు అంటాడు కదా, సమయం ఇక కొంచెమే ఉంది కనుక ఈ కొంచెంలో కూడా మనం ఏం చేయాలంటే ఎక్కువగా పని చేయడానికి, ఎక్కువగా ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించటానికి, ఎక్కువగా మనకున్నటువంటి సమస్యల దానికంటే ప్రభు రాబోతున్నటువంటి లేకపోతే ఆ యొక్క రాకడి గురించి కానీ, లేకపోతే మనము ఆయన ఎదుర్కోబోతున్నటువంటి ఒక నిరీక్షణ కలిగి మనం ఎప్పుడైతే ఎదురు చూడగలుగుతామో దేవుడు ప్రతీది కూడా చక్కబెట్టుకుని నడిపించగలిగినటువంటి సమర్థుడైన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక చివరికి ఒక మాట చెప్పేస్తాను, సమయం ఒక 5 నిమిషాలు ఉంది కనుక. ప్రియులారా, ఒక అద్భుతమైన ఫలము మనకు రావాలనుకుంటే ఇక్కడ కన్నీళ్ళ గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతుంది. సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాటగా నేను భావిస్తాను. గత నెలలో మనకి జనవరి నెలలో 6వ తారీఖున మందిరం ఓపెనింగ్ అయిన రోజున నన్ను ఈ వాక్యం చాలా బలపరిచిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ప్రియులారా, ప్రతిసారి మనం ఎక్కువగా దావీదు కన్నీళ్ళు కార్చినట్లుగా, లేకపోతే కొంతమంది భక్తులు కన్నీళ్ళు కార్చినట్లుగా, దేవుడి దగ్గర ప్రార్థించినట్లుగా మనము కూడా అనేక రీతులుగా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూనే వస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక తల్లి ఏం చేస్తుందంటే తన భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా ఏమంటుందంటే, చూసావా తనకేమో పిల్లలు కలుగుతున్నారు, తనకేమో పిల్లలు ఉన్నారు, నాకేమో పిల్లలు లేరు అని తన భర్తతో బతిమాలుతుంటే అంటాడు, పిల్లల కంటే నేనే కదా శ్రేష్టమైనోడిని, 10 మంది కుమారుల కంటే నేనెంత అందంగా ఉన్నాను, నేనెంత సౌందర్యంగా ఉన్నాను అన్నట్లుగా తనని బలపరుస్తూ వస్తూ ఉంటాడు. అయినా సరే కొన్ని కన్నీళ్ళండి ఎవరు బలపరిచినా కూడా బలపరచలేరు, అవును కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బలపరిచినా బలపరచబడలేవు. అటువంటి పరిస్థితులలో ఒక నిర్ణయం తీసుకుందామే. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. మొదటి అధ్యాయంలో 9వ వచనం చదవండి దయచేసి. వారు షీలో అన్నపాములు పుచ్చుకున్న తరువాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేచు బహుగా ఏడ్చుచు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, ఏడుపులు కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి, ఏడుపుల్లో కూడా చాలా కోణాలు ఉన్నాయి. ప్రియులారా, కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ ఏడవకూడదు. మనం ఎక్కడ ఏడిస్తే ప్రతిఫలం వస్తుంది అని అంటే అక్కడే ఏడాలి. ఎక్కడైతే మన జీవితం బాగుంటుందంటే అక్కడ ఏడిస్తేనే అది ఒక అద్భుతమైన మలుపుగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనంగమా, మన జనవరి 6వ తారీఖున ఓపెనింగ్కి నా జీవితంలో రీసెంట్గా జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ప్రోగ్రాం పెట్టాను, చేతిలో ₹1 కూడా కనబడతలేదు. ప్రభు ఏం చేయాలంటే, ఒక ఆయన అన్నాడు, అన్న ఎంతమందికి భోజనం ఏర్పాటు చేస్తామంటే అక్కడ 200 మందికి అయ్యంటే, అయితే నేను సహకరిస్తాను అని అన్నాడు. చాలా హ్యాపీ అయిపోయాను. మంగళవారం ఓపెనింగ్ 6వ తారీఖు, శనివారం రాత్రి కాలంలో ఫోన్ చేసి, తమ్ముడు నన్ను అపార్థం చేసుకోకు, సారీ అని ఫోన్ పెట్టేశాడు.
ఫోన్ పెట్టేసిన తర్వాత ఆదివారము నేను వెళ్ళే మందిరంలో సాక్ష్యం చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నాకు ఒక టెన్షన్ మొదలైంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇంకా ఏ పక్క నుంచి వచ్చే అవకాశాలు కూడా మనకి కనబడతలేదు. అప్పటికే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు ఆదివారం సాయంకాలము కనీసము అడ్జస్ట్మెంట్ కోసమైనా సరే తెలుసున్న వాళ్ళని కూడా నాకు సహకరించండి అని 11:30 వరకు ఆదివారం నేను అడుగుతూనే వచ్చాను. ప్రియులారా, దేవునికి మందిరంలో నేను చెప్పగలుగుతున్నాను ఈ మాట ధైర్యంగా. 11:30 వరకు అయినా ఏ విధంగా కూడా ద్వారాలన్నీ మూయబడిపోయినాయి. అప్పుడు ఒక మాట అనిపించింది, వాళ్ళ దగ్గర చేతులు చాపకంటే ప్రార్థించు అన్నాడు. అంతే. హల్లెలూయా. ప్రియులారా, వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఇంచుమించు ప్రభు దగ్గర ఒక 3 గంటల వరకు ప్రభుతో గడిపిన తర్వాత తెల్లారింది 6 అవుతుంది, సోమవారం, ఇంకా మంగళవారమే మన కార్యక్రమము. ఒక తల్లి ఫోన్ చేసింది, నాన్న ఎలాగున్నావు అని అంటే ఎందుకో తెలియదు కానీ ఆమె ఫోన్ చేయగానే ఏడుపు వచ్చింది నాకు. హల్లెలూయా. ఏం లేదమ్మా బాగానే ఉన్నాను, అదే ప్రోగ్రామ్ ఎట్లా చేస్తున్నావు ఏంటి అని అనగానే ఇట్లాగా పరిస్థితి ఇలా చెప్పగానే అయితే ఒకసారి ఇంటికి రా అంది. స్తోత్రం చెప్పండి. ఇంటికి రాగానే ఏమ్మా అంటే రా నాన్న ఒకసారి ఇంటికనంటే అప్పుడప్పుడు నా మందిరానికి వెళ్ళి అప్పుడప్పుడు ఇట్లాగా దేవుని యొక్క వాక్యము ఇట్లాగా చెప్పడం ద్వారా ఆ తల్లి పిలిచిన వెంటనే ప్రియులరా నాకు ఎంతైతే అవసరమైందో దినానికి ఆ తల్లి ద్వారా దేవుడు కార్యం చేశాడు. ప్రియులరా, నేను ఆలోచిస్తున్న ప్రతీది కూడా అడుగునేళ్ళ ద్వారా రాలేనటువంటి కార్యము దేవుని దగ్గర కన్నీళ్ళు కరిస్తే దేవుడు అద్భుతం చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఈ యొక్క అన్న ఏమని తన భర్త దగ్గరికి వెళ్ళింది, అయ్యా నాకు పిల్లలు లేరు అన్నది. తన సమస్య ఎవరి ద్వారా క్లియర్ అవ్వలేదు. తనకున్న భయము కానీ, తనకున్న ఆందోళన కానీ, తనకున్నటువంటి పరిస్థితి కానీ ఏ విధంగా కూడా తీర్చలేనటువంటి కార్యం ఎక్కడ జరుగుతుందంటే ప్రభుకి మన హృదయాన్ని పరిపూర్ణంగా సమర్పించగలిగితే, పరిపూర్ణంగా ఇవ్వగలిగితే అదేనండి వెతకటం. ఆశ్రయించటం అంటే ఏదో కాదు. ఆశ్రయించటం అంటే ఏంటి? ముందు ఆయన ఎతకాలి. హల్లెలూయా. ఆయన ఎతుకున్నప్పుడే ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంటుంది. అప్పుడు వెంటనే ఈ తల్లి ఏమంటుందంటే బహుగా ఏడ్చి, అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. ఏంటంటే బహుగా ఏడ్చి అక్కడ ఒక మాట అంటారు, 11వ వచనం అంటాడు కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. స్తోత్రం చెప్దాం. ఒక మాట చెప్తానండి, మన కష్టం ఎవరితో పంచుకోకూడదు. అమ్మేస్తారు కదా, అమ్మేస్తారా ఎగతాళి చేస్తారా? అన్నీ చేస్తారు. అందరూ ప్రేమించే వాళ్ళు అనుకుంటాం కానండి, అందరూ ప్రేమించే వాళ్ళు బహు తక్కువ ఉంటారు. హల్లెలూయా. శ్రమను చూచి, శ్రమ ఎవరు చూస్తారంటే ప్రభువే చూస్తాడు. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధను యెహోవా చూచాడట. హల్లెలూయా. మనుషులు మనం ఏం చేస్తామంటే పై స్వరూపాన్ని చూస్తూ ఉంటాం. అవును కదా. ఇప్పుడు మేము వేసుకుంటున్నటువంటి ఆ వస్త్రధారణ మనం చూస్తాం. లాన్ వేసుకున్న బనీలకి ఎన్ని బెజ్జలు ఉన్నాయో ఎవరికి తెలియదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. అది ఎవరు చూస్తారు? అది ప్రభు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కన్నికర సంపన్నుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మనుషులు త్రోసిపుచ్చేసినా సరే, ఒకవేళ మన అపరాధములు ఉండిపోయినా సరే మరలా తీసుకొచ్చి పవిత్రపరచగలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఒకవేళ ఆ వ్యక్తి ద్వారా ఎలాగైనా సరే సేవ చేయించుకోవాలని ఆలోచన వచ్చిందని అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే జుట్టు పట్టుకుని తీసుకొచ్చి సేవ చేయించుకోగలుగుతాడు ఆయన. అండ్ యోన ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు కదా, యోన ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు, తీసుకొచ్చి సేవ చేయించుకోలేదా మరలా? స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎందుకంటే ఆయన ఇష్టమైనటువంటి పిల్లలని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఏ పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి శుభ్రపరిచి అదే స్థానంలో నిలబెడతాడు ఆయన. హల్లెలూయా.
ప్రియులారా ఇక్కడ ఏమంటుంది, శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకోమని నీ సేవకురాలైన నన్ను ఒక మగపిల్లవాడిని దయచేసిన ఎడల వాని మీదకి సౌరభ కత్తి ఇయ్యకుండగా వాని నీ కొరకే బ్రతికిస్తా. ఇక్కడ ఒక మంచి మాట మనకన్నా 14 వచ్చిన చదవండి ఒకసారి. 14 వచ్చిన అంటది కదా, ఎంతవరకు నీవు మత్తురాలవైందువు. ఇక్కడ 17 వచ్చిన చదువుదాం ఒకసారి. 17 అంతటా అతడి ఏలి నీవు క్షేమముగా వెళ్ళు. 16 నీ సేవకురాలైన నన్ను పనికిమాలిదానికి ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణాన్ని బట్టి. స్తోత్రం చెప్దాం గట్టిగా. అసలు ఈమెకి గర్భఫలము ఎందుకు దేవుడు ఇవ్వలేదు అని అనుకుంటే, దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించలేదు అని అనుకుంటే, లేకపోతే దేవుడు మనం ఆయన ఎత్తుకుట్టులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనకున్నటువంటి ఒప్పుకోలు ప్రార్థన ప్రభు దగ్గర చెయ్యాలి. అందుకే కీర్తనకారుడు 32 అధ్యాయములు అంటాడు కదా, తన అతిక్రమములను దాచుకున్నవాడంటే ఎప్పటికీ వర్ధిల్లడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తను ఎప్పుడైతే తన దగ్గర మనసులో ఉన్నదంతా కూడా ప్రభు దగ్గర ఒప్పేసుకుంటే గనక దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆత్మలో కపటము లేనివాడు అంటాడండి. ఆ మాట భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. స్వార్థం లేనివాడు, ప్రియులరా, అట్లాగే కక్ష లేనివాడు, అసూయ లేనివారు నిజంగా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈమెలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, మొట్టమొదటిగా పిల్లని అడిగే ముందు ఏమంటుందంటే, అయ్యా నాలో ఉన్న కోపాన్ని నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను కన్నీళ్ళు కారుస్తున్నాను, నేను అంగలారుస్తున్నాను అని ఇక్కడ ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తూ ఉందో, కన్నీళ్ళు కారుస్తుందో, నిజంగా వెంటనే దైవజనుడు ఏమన్నాడంటే, ముందు అప్పుడుగే మత్తురాలుగా ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అంటాడు. అదే నోటుతో సేవకుడు ఏమంటాడు తెలుసా? సంవత్సరం నాటికి నీ కౌగిట కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే మాటగా మీకు జ్ఞాపకం చేసే మాటకి ఏంటంటే, మనలో, నీలో కానీ నాలో కానీ ఏ లోపమైతే ఉన్నదో అది ప్రభు దగ్గర పరిపూర్ణంగా ఒప్పుకుంటే గనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం మన దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నూతనమైన కార్యాలు ఖచ్చితంగా మన ద్వారా చేయించుకుంటాడు ఆయన. కారణం ఏంటంటే, పిచ్చుకలాగా అటువంటి ఆలోచన కానీ, గోడబాతులాగా ఉన్నటువంటి త్యాగము కానీ, అట్లాగే గుడ్లగోబలాంటి విషయాలు కానీ దావీదు ఏ విధంగా ప్రభు దగ్గర వెతికి ప్రార్థించాడో అటువంటి ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకి విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైనటువంటి ఆ హృదయం బలి అని అంటాడు ఆయన. గనుక ఆ విధంగా మనసు ఉంటే గనుక దేవుడు అద్భుతమైనటువంటి కార్యం మన పట్ల చేస్తాడు. అటువంటి కృప, ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీనులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తానన్నావు. మేమందరము దీనులమే ప్రభువా. అయ్యా, మా కన్నీళ్ళు నీ దగ్గరే కుమ్మరించాలి, నీ దగ్గరే అంగలార్చాలి. దావీదు ప్రార్థించాడు, ఎదుగో అన్నా ప్రార్థించింది. ప్రభా, అటువంటి ప్రార్థన శక్తి మాకు అనుగ్రహించండి. ప్రార్థన శక్తిలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని మాలో పురుకొలిపి నిలబెట్టినట్లుగా సహాయం దయచండి. మా ఆత్మవిశ్వాసాన్ని బలపరిచి నడిపించండి, కృప చూపించండి. సంఘాన్ని, ఈ సేవకురాలను, సేవకులను, ఈ యొక్క పరిచర్య దాంట్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇక్కడి నుంచి అనేకులు ఒక ఉజ్జీవం వలె, ఒక అగ్ని వలె, ప్రతిదినము మండుతున్న వలె ఉండున్నట్లుగా కృప దయచండి. నీ పరిశుద్ధాత్మ అగ్ని రగిలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బలమైన సేవకులుగా, బలమైన పరిచర్యగా నడిపించి కృప చూపించమని యేసు ఘనమైన నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మా అక్కకి, సంఘానికి నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.